ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. మనము ఈస్టర్ తర్వాతి 4వ ఆదివారం మరి నిన్నటి దినాన్న ఆచరించి ఉన్నాము. ఈ దినము మన యొక్క ధ్యానాంశం గాను సత్యము, స్వతంత్రత అనగా సత్యము ఎప్పుడైతే మనము అంగీకరిస్తామో అది మనల్ని స్వతంత్రతలోనికి నడిపిస్తుంది. ద ట్రూత్ విల్ లీడ్స్ అస్ టు ద ఇండిపెండెన్స్. అందుకు గాను యోహాను సువార్త 8వ అధ్యాయము 21 నుంచి 36 వచనాలు మనము చదువుకుందాము. ఆంటీ జాయిన్ అవ్వండి, స్టార్ట్ అయింది. ఓకే, ప్రైజ్ లార్డ్ అండి. స్టార్ట్ అయింది, జాయిన్ అవ్వండి. ఓకే, రైట్, బాయ్. క్రీస్తు అనుచరులుగా ఉన్న మనం, క్రైస్తవులం అనే పిలువబడిన మనము క్రీస్తు అనుచరులము, క్రీస్తు ఫ్యాన్స్ కాదు. ఈ రోజుల్లో చాలామంది దైవజనులకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. క్రీస్తును మర్చిపోతున్నారు. క్రీస్తును మర్చిపోయి వాళ్ళని మరి సృష్టం కింద పూజించుచున్న రోజులు, ఆత్మీయ తండ్రులు, ఆత్మీయ తల్లులు ఎక్కువైపోయి క్రీస్తును మర్చిపోయిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మనము క్రీస్తుకి అనుచరులుగా ఉండాలి. యేసుప్రభు ఏం చెప్పాడంటే, మీరు వారికి బాప్తిస్మం ఇచ్చి నా శిష్యులనుగా చేయుడి అన్నాడు. శిష్యులు. అందుకనే మొట్టమొదటి శతాబ్దంలో ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో వారిని అందరినీ శిష్యులు అన్నారు. ఆ తర్వాత ఎవరైతే క్రీస్తును పోలి అనుసరిస్తున్నారో వారిని మరి క్రైస్తవులు అని మొట్టమొదటిగా అంతియొక్క సంఘంలో అలా పిలువబడ్డారు క్రైస్తవులుగా. ఇది మనం చూస్తుంటే మరి క్రీస్తును మర్చిపోయి వేరే వేరే దైవ సేవకుల పేర్లే పరిగణనలోకి రావటం చాలా దుఃఖకరమైన విషయం. ఇక్కడ పోయిన వారము మనము గమనించింది ఏంటంటే, యేసునందున్న సత్యమే ఈ లోకమును దాటి పరలోకములో ఉన్న దేవుని సన్నిధికి మనలను నడిపించే దిక్సూచి లేదా జిపిఎస్ అని మనం పోయిన వారం ధ్యానం చేసి ఉన్నాం. ఈ విధంగా యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 11 వచనాల్లో ఆ మార్గం ఏంటో, ఆ తండ్రి ఇల్లుకి మనము చేరే ఆ మార్గం ఏమిటో, దాని యొక్క ఎష్యూరెన్స్ గురించి యేసుప్రభు ఇచ్చిన దాన్ని మనము ధ్యానం చేసి ఉన్నాం. ఈ దినము మరి మనము సత్యము మనల్ని ఏ విధంగా స్వతంత్రులుగా చేస్తుంది, ఆ సత్యం వలన మనకేంటి ఉపయోగం అనే విషయాలను మనం ధ్యానం చేయబోతున్నాం. అందుకని యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనం నుంచి 34 వచనాలు ఇక్కడ మరి పొందుపరచబడినవి. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోచున్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోదురు. నేను వెళ్ళే చోటికి మీరు రాలేరని వారితో చెప్పెను. అందుకు యూదులు, నేను వెళ్ళే చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తానే చంపుకొనునా అని చెప్పుకొనిచుండిరి. అప్పుడు ఆయన, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురని వారితో చెప్పెను. కాబట్టి వారు నీవెవరవని ఆయనను అడుగగా, యేసు వారితో, మొదటి నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడనే. మిమ్మను గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు, కాని నన్ను పంపిన వాడు సత్యవంతుడు.
నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పెనని వారు గ్రహింపకపోయిరి. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనే ఏమియూ చేయక తండ్రిని నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపిన వాడు నాకు తోడైయున్నాడు. ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఇంతవరకు కూడా యేసు ప్రభు తండ్రి తనను ఎందు నిమిత్తమైతే పంపించి ఉన్నాడో, తండ్రి తనకి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాడో, ఏ విధంగా గైడ్ చేస్తున్నాడో అవన్నీ కూడా రిప్రజెంట్ చేశారు. తండ్రి గురించిన విషయాలన్నీ కూడా. తండ్రికి ఆయనకు ఉన్న కనెక్షను, వారిద్దరూ ఒకటే అన్న విషయాలు ఆయన ఇక్కడ మరి ఆ దేవాలయంలో ఉన్న వారికి తెలియజేస్తూ, ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఈ విధంగా ఈ విషయాలు చెప్తున్నప్పుడు అనేక మంది ఆయన యందు విశ్వాసం ఉంచారు. కాబట్టి మొదటి శతాబ్దంలో యూదులు యేసును విశ్వసించారు. అదేవిధంగా అన్యులు అనగా యూదులు కానివారు, గ్రీసు దేశస్థులు లేదా అన్యులు మరి యేసును విశ్వసించారు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, ఏ యూదులైతే ఆయన యందు విశ్వాసముంచి నమ్మారో వారికి, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఎంత క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారంటే, మీరు తనను ఎవరైతే యూదులు నమ్మారో వారితో, మీరు నేను చెప్పుతున్న ఈ వాక్యమందు నిలిచుంటే నిజముగా మీరు నాకు శిష్యులవుతారు. శిష్యులవటం వల్ల సత్యమును గ్రహించెదరు. ఎందుకు చెప్తున్నారంటే, యూదులు ప్రతి దినము ధర్మశాస్త్రాన్ని పఠిస్తారు, వింటారు, రిసైట్ చేస్తారు. రిసిటేషన్ అంటారు కదా! అది చేస్తారు. కానీ వారు చదువుతున్నదేదో వారికి తెలియదు. అలా చదువుకుంటూ వెళ్ళిపోతుంటారు. మనలో కూడా చాలామంది నేను బైబిల్ 60 సార్లు చదివాను, 100 సార్లు చదివానని చెప్తుంటారు. మనకు కావాల్సింది అది కాదు. మనము ఎంత కొంచెము చదివినా అది అర్థం చేసుకొని మరి దాని ప్రకారంగా ఉండటానికి ట్రై చేస్తే అది మనకు ఉపయోగం. ఎన్నిసార్లు ఫినిష్ చేసేసాము, ఎన్నిసార్లు చదివేసాము అనేది ఆ లెక్క మనకి కాదు. ఇక్కడ మరి వారు ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు గానీ, అందులో ఉన్న సంగతులు గ్రహించట్లేదు. కన్నులుండియు చూడరు అని చెప్పారు. కాబట్టి అందులో ఉన్న సత్యాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. అందుచేత యేసుప్రభు ఏం చెప్పారంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, మీరు ఏ సత్యాన్నైతే నమ్ముతారో ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, అయితే కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు స్వతంత్రులై ఉందురు. అందుచేత మనం చూసినట్లయితే ఇక్కడ
ఆహ్, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎవరికిని దాసులమై ఉండలేదే. ఈ దినాల్లో మనం చూస్తే ఏషియన్ కంట్రీస్ మోస్ట్‌లీ చాలా కొన్ని చూస్తే, ఒకప్పుడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో వారి కంట్రోల్‌లో ఉండి స్వతంత్రం పొందినట్టుగా హిస్టరీ ఉంటుంది. కొన్ని దేశాలకి ఏ విధమైన అలాగేమి ఎవరు పరిపాలించుకోకుండా వారే. అలాంటి దేశము థాయిలాండ్ ఫర్ ఎగ్జాంపుల్. థాయిలాండ్ ఎవరి కంట్రోల్‌లోనూ లేదు. వారికి నేషనల్ డే లేదా ఫార్మేషన్ డే అలాంటివేమీ లేదు. మిగిలిన దేశాలు ఫిలిప్పీన్స్ ఉందంటే ఒకప్పుడు అమెరికన్ బేస్ కంట్రోల్. భారతదేశం ఉందంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఏలారు. ఆ తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. అనగా స్వతంత్రులమయ్యాము. అంతవరకు మనము వారికి దాసులంగా ఉన్నాం. ఇక్కడ ఎప్పుడైతే ప్రభు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాం సంతతికి చెందిన వారము. మేమెప్పుడు ఎవరికీ దాసులంగా లేము. మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావు? అసలు దాసులమైతేనే కదా స్వతంత్రం మాకు కావాల్సింది అని చెప్పినప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నారంటే, పాపమునకు దాసుడని ప్రతి ఒక్కడు. ఎందుకంటే పాపం వలన మనం దాసులమైపోయాము. ఆ దాసత్వం నుంచి పాపం అనే ఆ దా మనం చూస్తే పస్కా పండుగ వారు ఎందుకు ఆచరించారంటే, బానిసత్వం నుంచి విడుదల పొందటానికి నిదర్శనగా వారు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చేటప్పుడు పస్కా పండుగను ఆచరించారు. ఇక్కడ యేసు ప్రభు శిలువపై బలియాగం చేసినప్పుడు, ఇక్కడ మనం ఆచరించే ప్రతి సంవత్సరం పస్కా పండుగ దేనికి నిదర్శనం అంటే, పాపం అనే బానిసత్వం నుంచి యేసు ప్రభు మనలందరినీ విమోచించి స్వతంత్రులుగా చేసిన దానికి సాదృశ్యంగా మనము హోలీ థర్స్‌డే, మోడర్న్ పస్కా అది ఆచరిస్తున్నాం. అందుచేత మరి సర్వెంట్స్ ఎప్పుడు ఇంట్లో ఉండరు. వచ్చి ఒక టైంకొచ్చి పనిచేసి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడైతే లివ్ ఇన్ మెయిడ్స్ అని అంటున్నాం. అంచేత దాసుడు ఎల్లప్పుడూను ఇంటిలో నివాసం చేయడు. ఎందుకంటే దాసత్వంలో ఉన్న వాళ్ళు ఇంట్లో ఉండరు. అయితే స్వతంత్రులు అనగా మనకు సంబంధించిన వారు ఇంట్లో నివాసం చేస్తారు. కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు అనేసి ఇక్కడ ప్రభువు మనకి సెలవిచ్చుచున్నాడు. అందుచేత మనము ఈ దినము యొక్క అంశము గమనించినట్లయితే సత్యము, స్వతంత్రత. సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయును. ఏ విధంగా చేస్తది అని ఒకసారి మనం గమనించినట్లయితే లూకాసు సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో మరి యేసు ప్రభు ఒకసారి సునగోగుకు వెళ్ళినప్పుడు సమాజ మందిరానికి ఆయనకి యెషయా గ్రంథము ఆ గ్రంథపు చుట్ట ఇచ్చారు. అక్కడేంటంటే ఒక యాజకుడు, ఒక లేవీయుడు, 5గురు యూదులు అక్కడ దేవుని వాక్యాన్ని పఠించాలి. ఆ సమాజ మందిరంలో. అంచేత ఆంటీ నేను జూమ్‌లో ఉన్నాను డిస్టర్బ్ చేయకండి. సారీ. కాబట్టి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను.
అయ్యగారు వాయిస్ రావట్లేదండి మీది. ఓకే. సో అనేక మంది మిషనరీస్ భారతదేశానికి వచ్చినప్పుడు మరి వారు ఆ, అనేక మందికి ఈ సువార్త ప్రకటించినప్పుడు వారు మరి దేవాలయాల్లోకి వచ్చి దేవుణ్ణి ఆరాధించటానికి వారికి స్వేచ్ఛ కలిగింది. అదేవిధంగా మరి అనేక మంది ప్రభు సన్నిధికి రావటానికి ఆ, ఈ విధంగా మరి స్వాతంత్ర్యము అనుగ్రహించబడింది. క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి అని గల్తీ పత్రికలో మరి వ్రాయబడి ఉన్నది. స్వేచ్ఛ అనే పదము ఒక ఆసక్తికరమైన పదము. ఎందుకంటే రోమా ప్రపంచంలో రోమన్ గవర్నమెంట్లో కూడా చాలామంది దాదాపు సగం నుండి మూడింట రెండు వంతులు అనగా 2/3 ప్రజలు బానిసత్వంలో జీవించేవారు. కాబట్టి బానిసత్వం అనేది కేవలం మరి గతం నుంచి వచ్చిన ఒక వికారమైన మచ్చ కాదు, కానీ ప్రపంచంలో మరెక్కడో జరుగుతున్న విషయము కాదు, ఒక వింత కాదది. ఎందుకంటే బానిసత్వం భారతదేశంలో ఉంది, రోమా ప్రభుత్వంలో ఉంది. అక్కడ బానిసలుగా ఉండటం, తర్వాత బ్రిటిషర్స్ భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు శ్రీలంక ప్రజల్ని వారు కొంతమందిని మరి బాండెడ్ లేబర్ కింద బోట్లలో పనిచేయటానికి వారి మూతి కట్టేసి తీసుకుని వచ్చిన అటువంటి బానిసత్వం కూడా ఉన్నాయి. చాలా బానిసత్వాలు మనం ఈ ప్రపంచంలో హిస్టరీలో మనం గమనించవచ్చు. కాబట్టి ఇది పౌలు గారి చుట్టూ కూడా ఈ బానిసత్వం అనేది ఉండటం గమనార్హం. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు మనల్ని ఆ బానిసత్వంలోంచి రక్షించాడు. పాపం అనే బానిసత్వం నుంచి యేసు ప్రభు మనల్ని రక్షించాడు. ఎందుకు రక్షించాడు అంటే మనము చనిపోయినప్పుడు పరలోకమునకు వెళ్ళుట కొరకు మాత్రమే కాదు, కానీ మరి మనకు మనలను స్వేచ్ఛ కొరకు రక్షించెను. మనలను స్వేచ్ఛ కొరకు రక్షించాను. ఆంటీ, నేను జూమ్లో మీటింగ్లో ఉన్నాను, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ఓకే. స్వేచ్ఛ కొరకు క్రీస్తు మనలను విడిపించెను. ఆ తరువాత మరి పౌలు ఈ మాటలను క్రైస్తవులకు, అంటే ఆయన విమోచించి రక్షించి విడిపించిన వారికి వ్రాయిచున్నారు. అందుమూలన మనము ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా ఇందులో స్టాండ్ స్టిల్గా ఈ స్వాతంత్రంలో ఉండి దాస్యమను కాడ క్రింద మీరు చిక్కు కొనకుడి అని గలతీ పత్రికలో మనకి వ్రాయబడి ఉన్నది. ఆ విధంగా మనం చూసినట్లయితే మనము మరలా దాస్యపు కాడితో బాధపరచబడుటకు క్రీస్తు శిలువపై మరణించి తన రక్తమును చిందించి మనలను విడిపించలేదు. ఎందుకు విడిపించాడంటే మనము క్రీస్తు యొక్క శ్రమ, మరణ, పునరుద్ధానము వలన మనము ఈ దాస్యపు కాడి నుంచి విడిపించబడి బాధపడకోకుండా ఉండాలనేసి ఆయన మనలను విడిపించాడు. మరొక మాటలో చెప్పాలంటే మరి మనము
బానిసగా మిగిలిపోవుటకు యేసు మనలను విడిపించలేదు. కానీ స్వేచ్ఛ కోసమే క్రీస్తు మనలను విడిపించారు. ఈ విషయం మనం గమనించినట్లయితే, కాబట్టి మనము స్థిరముగా ఆ బానిసత్వంలోనికి వెళ్ళకోకుండా మనము నిలబడాలి. మరియు దాస్యపు కాడిలో మనము ఆ భారాన్ని బాధపరచుకోకోకుండా స్థిరముగా మన స్వాతంత్ర్యంలో మనం నిలబడవలసి ఉన్నది. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయనని చెప్పగా, ఎప్పుడైతే మనం సత్యాన్ని నమ్ముతామో ఆటోమేటిక్గా మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది సత్యం. కాబట్టి క్రీస్తు మనకు వేటి నుంచి సత్యము లభిస్తుంది, ఆ సత్యం ద్వారా స్వేచ్ఛ ఏ విధంగా అనుగ్రహించాడు అనేది మనము 3 అంశాల్లో గమనించవచ్చు. క్రీస్తు మనకు వేటి నుంచి స్వేచ్ఛను అనుగ్రహించాడు. చాలా మందికి పెయిన్ ఏదో ఉంటది. ఆ పెయిన్ కిల్లర్ వేయగానే దే విల్ గెట్ సమ్ రిలీఫ్. అనగా ఆ బాధ నుంచి, ఆ నొప్పి నుంచి వారికి స్వేచ్ఛ అనుగ్రహించబడిందనేసి. ఇక్కడ మనకి క్రీస్తు 3 ముఖ్యమైన అంశాల ద్వారా మనకు స్వేచ్ఛను అనుగ్రహించాడు. ఒకటేంటంటే ధర్మశాస్త్రము నుండి మనకు ఆయన స్వేచ్ఛను అనుగ్రహించి ఉన్నాడు. రెండవది, మనకున్న అనేకమైన చింతల నుండి స్వేచ్ఛ అనుగ్రహించి ఉన్నాడు. అందుకనే మనం క్రిస్మస్ కాలంలో మరి యేసు ప్రభు మనందరి కొరకు సిలువలో మరణించటానికి తండ్రి తన కుమారుని మన కొరకు అనుగ్రహించున్నాడు. కాబట్టి చింత లేదిక యేసు పుట్టెను, ఇక చింత లేదు, వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అని మరి ఆ భక్తుడు ఆ పాటను వ్రాసాడు. మూడవది, పరిస్థితుల నుంచి స్వేచ్ఛ. మనకి అందరికీ డిఫరెంట్ సర్కమ్స్టెన్సెస్ బట్టి అకార్డింగ్ టు అవర్ ప్రివేలింగ్ కండిషన్స్ని బట్టి మనకి సమస్యలు ఉంటూ ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్ నుంచి, ఆ సమస్యల నుంచి ఆయన మనకు మరి స్వేచ్ఛను అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 3 అంశాలని మనం ధ్యానం చేసుకుందాము. ఒకటి ఏంటంటే ధర్మశాస్త్రం నుంచి మనకి స్వేచ్ఛను అనుగ్రహించాడు. తరువాత చింతల నుంచి స్వేచ్ఛను అనుగ్రహించాడు. తదుపరి పరిస్థితుల నుంచి స్వేచ్ఛను అనుగ్రహించాడు. మొదటిగా ధర్మశాస్త్రం నుంచి స్వేచ్ఛను ఏ విధంగా అనుగ్రహించాడు అనే విషయం మనం గమనించి చూద్దాం. ఒకటేంటంటే ధర్మశాస్త్రం అనగానే మనకి గుర్తుకొచ్చేది మోషే ధర్మశాస్త్రం. మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా మరి ప్రతి మగ పిల్లవాడు సున్నతి చేయబడవలెను. అది అబ్రహాము సంతతికి దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన. నాకును నీకును మధ్య ఈ సున్నతి ద్వారా నిబంధన అని చెప్పాడు. ప్రతి మగపిల్లవాడు 8వ దినాన్న సున్నతి పొందవలననేసి. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమియు కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను దృఢముగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తుగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. కాబట్టి మనం చూస్తే క్రీస్తు యొక్క మరణము ద్వారా మనమందరము ధర్మశాస్త్ర సంబంధమైన శిక్ష నుంచి వేరు చేయబడ్డాము, విడుదల చేయబడ్డాము. కాబట్టి క్రీస్తు యొక్క ఉచితమైన కృపలో మనమందరము విమోచించబడి ఉన్నాం. సున్నతి పొందిన మాత్రాన
వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని, లేదా బాప్తిసం పొందిన మాత్రాన నీటిలో మునగటం వలన కేవలం పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోవటం అనేది మన యొక్క అపోహ. సున్నతి పొందినంత మాత్రాన క్రీస్తు వల్ల మీకు ఏమీ ప్రయోజనం కలుగదనేసి పౌలు గారు చెప్తున్నారు. ఎందుకంటే ఆ, మనుష్యుడు విశ్వాసము ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడతాం, కానీ ధర్మశాస్త్ర సంబంధమైన కార్యముల ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడము. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాం. విశ్వాసము ద్వారా వినుట వలన విశ్వాసం కలుగును, విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ. విశ్వసించడం ద్వారా నీతి కలుగునని ఆ నిరీక్షణ సఫలమవుతుంది అనేసి మనం ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. క్రీస్తు యేసునందుండు వారికి సున్నతి పొందుటయందేమియూ లేదు, పొందకపోవటయందేమియూ లేదు, గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. అందుకనే కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ఉంటుంది ప్రేమ గురించి. అన్నీ ఉన్నా సరే ప్రేమ లేకపోతే యు ఆర్ జీరో. నువ్వు సున్నతి పొందేశాను, నేను అబ్రహాం సంతతికి చెందాను, పరలోక రాజ్యంలో నాకు సీట్ ఉంది అనుకుంటే నీకు ప్రేమ లేకపోతే యు ఆర్ జీరో. దేవుడు ప్రేమ స్వరూపి. క్రైస్తవత్వం అంతటికి ప్రేమ అనేది ఫోకల్ పాయింట్. ఆ ప్రేమ కానీ మీ గృహంలో కానీ, మీ కుటుంబంలో కానీ, మీ సంఘంలో కానీ, తోటి కాపరితో కానీ, తోటి సంఘస్థునితో కానీ, సహోదరునితో కానీ నీకు ఆ ప్రేమ లేకపోతే నీ విశ్వాసం అంతా కూడా వృధా. కాబట్టి మీరు బాగుగా పరిగెత్తుచుండిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించెను అని ఇక్కడ మరి గల్తీ పత్రికలో రాయబడుచున్నది. రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎప్పుడైతే మనము పాపము చేసి ఉన్నామో మనము బానిసత్వంలో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే పాపం అనే బానిసత్వం నుంచి ప్రభు మనల్ని రక్షించటానికి మరి దాసుని స్వరూపము దాల్చి ఈ లోకంలోనికి వచ్చినాడు. కాబట్టి మేమెవరం పాపం చేయట్లేదు అనుకుంటే అది మన యొక్క బుద్ధిహీనత. అందుచేత యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలే కాదు, సుమారుగా 610 ఆజ్ఞలు. దానికి ఒక లెక్క ఉంది. మరి 365 రోజులు, ఇంకా ఇవన్నీ ఒక లెక్క చెప్పాను నేను. ఈ 610 ఆజ్ఞలు, ఇందులో ఏ ఒక్క ఆజ్ఞ పాటించకపోయినా అది తప్పైనట్టే. అందుచేత కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకంటే ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారో వారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఎలాగ అనుగ్రహించాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అందుచేత క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. ధర్మశాస్త్రం అంటే ఇట్ ఈస్ లైక్ ఏ కోర్ట్. నువ్వు ఈ తప్పు చేస్తే నీకు ఈ శిక్ష. అందుకని ఐపీసీ పీనల్ కోడ్ అంటున్నాం మనం, ఇండియన్ పీనల్ కోడ్. ఇక్కడ లాయర్స్ కూడా ఉన్నట్టుకున్నారు. సో మరి ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా అక్కడ వాదించిన విధంగా ఈ తప్పు చేసినట్లయితే నీకు ఈ శిక్ష. ధర్మశాస్త్రం కూడా మనము
ఏ పాపము చేస్తే దానికి సంబంధించిన శిక్ష ఇదని చెప్తుంది, కానీ దానికి నుంచి విమోచించట అక్కడెక్కడ కూడా లేదు. క్షమించటం అనేది ఎక్కడ కూడా లేదు. చాలామంది అన్యులు కూడా క్రైస్తవత్వాన్ని, క్రీస్తుని ఎందుకు బాగా ఇష్టపడతారంటే, ఏ మతములో లేని క్షమాగుణము ఒక్క క్రీస్తులో ఉంది. అందుకని క్రీస్తు అంటే మాకు చాలా ఇష్టమని చాలామంది స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే ఆ క్షమాగుణము, ఆ ప్రేమ గుణము రెండు కూడా క్రైస్తవత్వంలోనే ఉన్నాయి. యేసు ప్రభు శిలువ మీద ఉండి, తండ్రి వీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అని అక్కడ ఆయన వారి కొరకు ప్రార్థన చేశాడు. అందువలన మరి మనం గమనించినట్లయితే ఆ క్షమా గుణము క్రైస్తవత్వంలో ఉన్న ముఖ్యమైన మరి విషయం. అదేవిధంగా ప్రేమించుట, ఎంత పాపినైనను యేసు ప్రేమిస్తాడు. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. ధర్మశాస్త్రములు ఎక్కడ కూడా క్షమించటం అనేది లేదు. ఇప్పుడు మనము ఆ ధర్మశాస్త్ర సంబంధమైన శిక్ష నుంచి కేవలము దేవుని యొక్క కృప ద్వారా మరి విమోచించబడి ఉన్నాం. అంచేత కొలస్సీకు పత్రికలో 1వ అధ్యాయం 21వ వచనం నుంచి 24వ వచనంలో, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై యుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. ఒకప్పుడు ఆదాము పాపం చేయటం వల్ల దేవునితో మనకున్న సంబంధం కట్ అయిపోవటం వల్ల దేవునికి మనకి మరి ఏ విధమైన లింకు లేనప్పుడు ఆయన మరి మానవుడిగా ఏ స్త్రీ ద్వారా పాపము ఈ లోకంలోకి సంభవించిందో అదే స్త్రీ గర్భాన్న నరరూపధారుడిగా కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకంలోనికి వచ్చి మాంసయుక్తమైన దేహము నందు మరణము వలన ఇప్పుడు మనలను సమాధాన పరిచెను. అందుకని సమాధాన పరిచర్య చాలా ఇంపార్టెంట్. దేవునికి మనకి తెగిపోయిన ఆ సంబంధాన్ని తిరిగి రెస్టోర్ చేసి సమాధానపరిచి తండ్రి అని పిలవగలిగే అర్హతను మరి యేసు ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. కాబట్టి సువార్తకున్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే, సువార్త అనేది మనకు మరి స్వేచ్ఛను ఇచ్చే సందేశం. బీదలకు సువార్త ప్రకటించుటకు నేను అభిషేకించబడి తిని అని ప్రభు చెప్తున్నాడు. యెషయా గ్రంథంలో ముందుగా 750 సంవత్సరాల ముందుగా మరి తెలియజేసి ఉన్నారు. కాబట్టి సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. ఏంటి కలుగుతుంది? స్వేచ్ఛ కలుగుతుంది. అటువంటి సువార్తను ప్రకటించడానికి నేను పరిచారకుడినైతిని అని పౌలు గారు చెప్పుచున్నారు. పౌలు గారిని ఏర్పరచుకున్నప్పుడే క్రీస్తు అననీయకు తెలియజేసింది ఏంటంటే, అన్యులకు సువార్త ప్రకటించుటకై నేను ఏర్పరచుకొనిన సాధనము ఇతను అనేసి పౌలు గారి గురించి ప్రభు అననీయకు తెలియజేసి ఉన్నారు. 13వ వచనం ఏంటంటే, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను
మీరు మృతులై ఉండగా. మనము అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. పాపము వలన వచ్చు జీతము మరణము. పాపం అనేది ఒక దాస్యము. ఇవన్నీ ఉన్నప్పుడు మరి మనము సున్నతి కూడా పొందకోకుండా ఉన్నప్పుడు మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని మరి ఆ, బలిగా పెట్టాడు. కాబట్టి దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి ధర్మశాస్త్రాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి యెహెజ్కేలు గ్రంథంలోను ఇర్మియా గ్రంథంలోను ఇక మీదట వారి దోషములను నేను క్షమించి వాటినన్నిటినీ గుర్తు చేసుకొనను. ఫర్ ఎవర్ ఐ విల్ ఎరేజ్, నేను ఫర్గెట్, వాటినన్నిటినీ నేను మర్చిపోతాను, తుడిచేస్తాను అని చెప్పి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. అవన్నీ తీసివేసి క్రీస్తు ఏ విధంగా పునరుద్ధానం చెందాడో ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల మనము కూడా ఆయన యందు జీవింప చేయుటకు ఆయన అనుగ్రహించాడు. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరిచెను. కాబట్టి క్రీస్తు యొక్క శిలువ ద్వారా మనమందరము ఆయనతో జీవించగలిగే అర్హతను ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇది ధర్మశాస్త్ర సంబంధమైన స్వేచ్ఛ. ధర్మశాస్త్రం ఏంటంటే శిక్ష ఏంటో చెప్తుంది, అయితే దాని నుంచి విముక్తి లేదు. అయితే యేసు ప్రభు ధర్మశాస్త్ర సంబంధమైన ఆ శిక్ష నుంచి తన ఉచితమైన కృపచేత మనల్ని తప్పించి మనల్ని విమోచించి పరలోకములో ఆయన ఉండు ప్రదేశానిలో మనం ఉండటానికి అర్హత మనకు కల్పించి ఉన్నాడు. సో ధర్మశాస్త్ర సంబంధమైన అమలు మన నుంచి తీసివేసి మనకు క్రొత్త నిబంధన ఆయన తన శరీర రక్తము వల్ల మనకు అనుగ్రహించున్నాడు. చింతల నుంచి స్వేచ్ఛ. చాలా మందికి దిగులు, చింత ఇవన్నీ ఉంటూ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు చూసిన ఏదో ఒక సమస్య, ఏదో ఒక చింత, ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ప్రజలందరికీ, లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒక సమస్య, వర్రి ఉంటూ ఉంటుంది. అందువలన మరి ఇక్కడ మనకు ఆయన మనతో చెప్పినదేమనగా మత్తయి సువార్త మరి 6వ అధ్యాయం 25వ వచనం నుంచి చూస్తే, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు? ఇట్స్ నాట్ పాసిబుల్. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఏ విధంగా ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగో అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుదుమో అని చింతింపకుడి. అన్యులు వీటన్నిటి విషయమై విచారింతురు. చాలామంది ఏమనుకుంటారంటే మరి డైలీ బ్రెడ్ అంటారు, లేదా ఇవన్నీ
గురించి చింతిస్తూ ఉంటారు. లేదా నా కొట్లలో ఫుల్గా ధాన్యం ఉంది, నా దగ్గర ఇంత ద్రాక్షరసం ఉంది, నేను తిని త్రాగి మరి సుఖించి ఆనందిస్తాను అన్నప్పుడు, పిచ్చివాడ ఈ రాత్రికి నేను నీ ప్రాణం తీసుకుంటే నీకేమవుతుంది అనేసి ప్రభు అడుగుచున్నాడు. ఇవన్నీ నీకు కావాలనని పరలోకపు తండ్రికి తెలియను. ఈ అన్ని మన అవసరతలన్నీ ఆయన ఎరుగును కాబట్టి ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అయితే ఆన్ వన్ కండిషన్, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. అంచేత డోంట్ వర్రీ టూ మచ్, చింతించొద్దు. అయ్యి బాబోయ్ ఇది ఎలాగవుతుంది, రేపు ఎలాగా అని ప్లానింగ్ చేసుకోండి, కానీ చింతించొద్దు. చాలామంది ప్లాన్ చేసుకోరు, టూ మచ్గా వర్రీ అయిపోతుంటారు. అందుకనే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనంలో, భయపడుట వలన మనుష్యులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మికించువాడు సురక్షితముగా ఉండును. యేసుప్రభు ఏం చెప్తున్నాడు? మీ భారమంతా నా మీద వేయండి, నా కాడి సులువు. లేదా మీ భారమంతా నాకు అప్పగించండి, మీ కార్యములు నేను నెరవేరుస్తాను. మనకింత చక్కటి సోర్స్ కనెక్షన్ మనకు దేవుడు, నిజమైన దేవుడు ఉండి, మనం ఎందుకు ఊరికినే భయపడిపోయి ఊరేసుకునే అంత పరిస్థితికి వెళ్ళటం? అయ్యి బాబు ఏమైపోతుందో రేపు అని చింతించవలసిన అవసరం లేదు. మన బరువు, మన బాధ్యత, మన చింతలన్నీ కూడా దేవునికి అప్పగించినప్పుడు దేవుడు మనకు సమస్తాన్ని సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ విధంగా అంటే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో, దేనిని గూర్చియు చింతపడకుడి కానీ బట్ డూ వన్ థింగ్, ఊరికినే కంగారైపోయి వర్రీ అయిపోవద్దు. నీవు క్రీస్తు అనుచరుడు అయితే ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. జస్ట్ పాస్ ఇట్ టు గాడ్. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకునో మీ తలంపులకునో కావలియుండును. ఇక్కడ సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. ఈ రోజుల్లో వర్రీ ఎక్కువైపోతే మరి సినిమాకి వెళ్తారు, లేదా వర్రీ ఎక్కువైపోతే మద్యం సేవిస్తారు, లేదా ఇంకోటి ఏదో చేస్తుంటారు. అయితే మరి సమస్త జ్ఞానం, ఈ రోజులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువైపోయింది. అన్నిటికంటే మించిన సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, అది ఎవరి ద్వారా మనకి లభిస్తుందంటే యేసుక్రీస్తు వలన లభిస్తుంది. చాలామంది నిద్ర పట్టదు, సమాధానం లేక, శాంతి లేక, చింత ఉండటం వల్ల. అయితే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఆయన మనకు యేసు ప్రభు వలన అనుగ్రహిస్తున్నాడు. అది మన హృదయాలకు కావలిగా ఉంటుంది, మనకి స్వేచ్ఛనిస్తుంది. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకొనను. చాలామంది ఏమనుకుంటారంటే, అమ్మో వాళ్ళు ఏమనుకుంటున్నారో మన గురించి, నేను ఇలా చేస్తే ఏమనుకుంటారో అని ముందే మనం అనేసుకుంటాం. కొంగ కాళ్ళు పైకంట పెట్టి జపం చేస్తుంటుందట, కొంగ జపం. ఎందుకంటే ఆకాశం ఒకవేళ మీద పడిపోద్దేమో, అది పడిపోతే అప్పుడు నా కాళ్ళతోటి ఆకాశాన్ని ఆపేద్దాం అనేసి కాళ్ళు పైకెట్టి జపం చేస్తుంటుందట. దాన్ని కొంగ జపం అని అంటట. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళు నన్ను ఇలా చేస్తే నన్ను కామెంట్ చేస్తారేమో అని మనము మనుష్యులకి ఎక్కువగా భయపడుతుంటాం. అయితే ప్రభు ఏం సెలవిస్తున్నాడో చూడండి. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, లేదా దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను అప్పటికి మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును. కాబట్టి
ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారనే దానికంటే దేవుడు మీ గురించి ఏమి చెబుతాడనేది అనంతంగా మరి ముఖ్యం. ఎవరో ఏంటో అనుకుంటున్నారు మన గురించి అనేది డోంట్ కేర్. మనము క్రీస్తుకు చెందిన మనుషులమైనప్పుడు ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు అనేది మనము పట్టించుకోక్కర్లేదు. అందుకనే పౌలు గారు కూడా నన్ను నేను కామెంట్ చేసుకోను, క్రిటిసైజ్ చేసుకోను అని చెప్తున్నాడు. నేను పట్టించుకోనని. అయితే మనము ఎవరికి బాధ్యులమో అన్నప్పుడు మనము దేవునిని సంతోషపెట్టేవారుగా ఉండాలి. ఒక పెద్ద మనిషి నన్ను అనేక విధములైన ప్రశ్నలు వేసి మరి తన అడుగుజాడల్లో నడవాలని నాకు ఎంతో హితబోధ చేసినప్పుడు నేను ఒకటే అతనితో అన్నాను. నేను నీకు దాసుడిగా ఉండాలా, లేకపోతే దేవునికి చిత్త ప్రకారం నేను నడుచుకోవాలా అన్నప్పుడు ఆ పెద్ద మనిషి సైలెంట్ అయిపోయాడు. ఇది ఎందుకు వచ్చిందంటే మరి దేవుని వాక్యాన్ని బోధించుతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ధైర్యంతో నేను మాట్లాడాను. ఆ డిబేట్ ఆ విధంగా నేను నిన్ను సంతోషపెట్టాలా, ప్రభువును సంతోషపెట్టాలా అన్నప్పుడు ఆ పెద్ద మనిషి కామ్ అయిపోయాడు. దేవుడు అసలు మన గురించి ఏమనుకుంటున్నాడు, మనము దేవుని దృష్టిలో ఏమిటి అని ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, మనము దేవుని బిడ్డలము. ఎవరైతే ఆయనను యందు విశ్వాసం ఉంచుతారో ఆయన తన కుమారులకుటకు ఆయన అధికారం ఇచ్చాడు. కాబట్టి వీఆర్ అడాప్టెడ్ చిల్డ్రన్. మనము దేవునిచే ప్రేమించబడిన వారం. మనము దేవునిని అంగీకరించబడిన వారము, దేవునిచే అంగీకరించబడిన వారము. నేను అన్ని రిఫరెన్స్లు ఇచ్చాను ఇక్కడ, మీరు తర్వాత చూసుకోవచ్చు. మనము దేవునిలో నూతన సృష్టి. ఎవరైతే క్రీస్తును అంగీకరిస్తారో వారు నూతన సృష్టి. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. మనము దేవుని యొక్క నీతి, మనము క్రీస్తు అనుచరులం కాబట్టి ఆ దేవుని నీతిని మనము కూడా కలిగి ఉన్నాము. మనము దేవునిచే ఎన్నుకొనబడిన వారం. వీఆర్ చోజన్ బై గాడ్. మనము ఈ లోకములో వేరుపరచబడిన ప్రత్యేక జనాంగం కాబట్టి ఎన్నుకోబడిన వారము. మనము రాజవంశీయులం. మనమందరము క్రీస్తు శిలువలో మరణించుట ద్వారా మనమందరము యాజక వంశములోనికి రాజవంశీయులుగా చేర్చబడి ఉన్నాము. వీఆర్ నాట్ డౌన్ ట్రాడెడ్ పీపుల్. వీఆర్ బిలాంగ్స్ టు ద కింగ్స్ ట్రైబ్. రాజవంశములోనికి చేర్చబడి ఉన్నాం. అందుచేత క్రైస్తవులు అనేవాళ్ళు ఎవరూ కూడా తక్కువ జాతి మనుషులు అని అనుకుంటాం. అది అవివేకం. మనమందరము రాజవంశీయులము. మనమందరము పరిశుద్ధులము. ఆయన స్వరక్తం చేత మనమందరము కడగబడి పరిశుద్ధులుగా చేయబడ్డాం. మనము అమూల్యమైన వారం. విలువ పెట్టి తన యొక్క రక్తము చేత మనం కొనబడిన వారము, అమూల్యమైన వారము. మనము దేవుని అద్భుత సృష్టి. దేవుడు మనలను మరి ఒక అద్భుత రీతిలో సృష్టించాడు. మనము క్షమించబడిన వారం. దేవుడు మనందరినీ క్షమించి మన మీ పాపం మాట వినిపించడం లేదండి. ఓకే, మళ్ళీ వినిపించట్లేదా? చూడండి, మనము క్షమించబడిన వారము. ఇప్పుడండి వినిపిస్తుందా? ఒకసారి అయ్యగారు వినిపిస్తుందండి. అయ్యగారు మీది వినిపిస్తుంది, మీ మాట వినిపిస్తుందండి. చూడండి, ఇప్పుడు మనము క్షమించబడిన వినిపిస్తుందండి అయ్యగారు. వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుందండి. మనము క్షమించబడిన వారము. వినపడుతుందండి. ఓకే, మనము క్షమించబడిన వారము. మనము దేవుని యొక్క ప్రత్యేకమైన ఆస్తి. అంతేకాకుండా మనము భయభక్తులతో
అద్భుతంగా సృష్టించబడిన వారం. మనము పరిశుద్ధాత్మకు ఆలయము. హృదయమే నీ ఆలయం ఓ క్రీస్తు అనే పాట మనకి ఉండేది. మనమందరము కూడా మరి ఆ విధంగా పరిశుద్ధాత్మకు ఆలయము. మనము జయించువాని కంటే అధికులము. మనము లోకమునకు వెలుగై ఉన్నాము. మనము పిలువబడిన వారము. ఈ లోకంలో మనమందరము ఒక సంఘముగా ఉండటానికి పిలువబడిన వారము. మనము నీతిమంతులుగా తీర్చబడిన వారము. అంతేకాకుండా మనము ఆయన స్వరూపంలో చేయబడిన వారము. దేవుడు మనలను ఆయన స్వరూపంలో ఆయన గుణగణాలతోటి మనల్ని సృజించి ఉన్నాడు కాబట్టి మరి జంతువులకి మిగిలిన వాటికి లేని ఆ యొక్క వివేక జ్ఞానం గాడ్స్ గిఫ్ట్ అంటారు కదా, బాగా పాటలు పాడుతాం కానీ ఏదైనా, ఇవన్నీ దేవుని చేత మనకి అనుగ్రహించబడ్డాయి. అంచేత మనము ప్రత్యేకించి దేవుని చేత దేవుని స్వరూపంలో చేయబడిన వారము. మూడవది, ఇంకా 5 మినిట్స్లో ఫినిష్ చేసేస్తాను. పరిస్థితుల నుంచి స్వేచ్ఛ. మనకున్న సిచ్యుయేషన్స్ ఒక్కొక్కసారి ఫ్రీడమ్ ఫ్రమ్ సర్కమ్స్టెన్సెస్, అక్కడ ఉండే పరిస్థితులు. మనం ఎప్పుడైనా మరి మన పరిస్థితులకు బానిసగా ఉన్నామా అంటే, ఏమైనా దేనికైనా మనం బానిసలం అయిపోయామా ఆ పరిస్థితులను బట్టి, లేదా కష్టమైన బాధాకరమైన మరియు అవాంఛనీయమైన పరిస్థితుల బానిసత్వ భారానికి మనం ఎప్పుడైనా లోనైపోయామా అని ఒకసారి మనం ఇది ప్రశ్నించుకుంటే, మరి యాకోబు పత్రికలో మొదటి వచనంలో, మొదటి అధ్యాయంలో, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువలేని వారునై ఉండునని ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మనము భరించలేని శ్రమలు దేవుడు మనకి ఎప్పుడు పెట్టడు. మనం విశ్వాసాన్ని చెక్ చేయటానికి ఆయన అప్పుడప్పుడు మనకి చిన్న చిన్న పరీక్షలు పెడుతుంటాడు. రోమా పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ, ఏ మహిమలోకి మనం వెళ్తాము అని ఒకసారి మనం చూసినట్లయితే, యేసునందున్న సత్యము, పరలోకము ఒక అస్పష్టమైన కల కాదని. మరి ఇది కాకుండా రోమపత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో, క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎవ్వరు కూడా విడదీయలేరు. ఎందుకంటే క్రీస్తు మనల్ని ఆ విధంగా ప్రేమించుచున్నాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం. క్రైస్తవులం అంటే ఇట్స్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. క్రైస్తవులంగా జీవించటం అంటే అనుక్షణము, అనుదినము మనం ఎన్నో సమస్యల్ని ఎదుర్కొనవలసిన వారమై ఉన్నాం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరిదేదైనను యేసు ప్రభు క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నానని ఈ రోమ పత్రికలో తెలియజేయబడింది. ఫైనల్గా, చివరగా నేను తెలియజేసేది ఏంటంటే, మీకు ఈ స్వేచ్ఛ మనలను ఈ ప్రభు యొక్క సత్యము వలన మనము స్వతంత్రులమయ్యాము. ఆ స్వేచ్ఛనిచ్చారు. స్వేచ్ఛ ఎందుకు ఇచ్చారంటే, ప్రభు ధర్మశాస్త్రం నుంచి మనకి విడుదల అనుగ్రహించాడు. మన చింతల నుంచి విడుదల అనుగ్రహించాడు. మనకున్న సమస్యలు, సిచ్యువేషన్స్ నుంచి
ఆయన మనకు స్వేచ్ఛను అనుగ్రహించాడు. ఎందుకు స్వేచ్ఛ ఇచ్చాడంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మనకు అనుగ్రహించబోవు ఆ యొక్క మరి నిత్య రాజ్యము, నిత్య గృహములోనికి మనము ప్రవేశించటానికి ఆయన స్వేచ్ఛనిచ్చాడు. పోయిన వారము మనము ఇదే వాక్య భాగం చదివి ఉన్నాం. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిను, సముద్రమును ఇక లేదు. నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఇందు నిమిత్తమై దేవుడు ప్రభు మనకి స్వేచ్ఛను అనుగ్రహించాడు, దేవునితో సహవాసం చేయటానికి. ఆయన వారితో కాపురముండును. కాబట్టి మనం ఈ పాప జీవితం నుంచి, బానిసత్వం నుంచి ఆయన మనకు స్వేచ్ఛను అనుగ్రహించి మనలను పరిశుద్ధులను చేసి దేవుని సహవాసము మనతో ఉండుటకు, ఆయనతో కాపురం ఉండటానికి, మనం ఆయన ప్రజలై ఉండటానికి మరి దేవుడు మనకు స్వేచ్ఛను అనుగ్రహించి ఉన్నాడు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులను తుడిచివేను, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరమును చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను, ఐఎమ్ మేకింగ్ ఎవ్రీథింగ్ న్యూ. కాబట్టి ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఎవరికి చెప్తున్నారంటే యోహాను భక్తుడికి మరి ఈ విషయాలు ఆయన తెలియజేసి, ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనవి, నేనే ఆల్ఫాయు ఒమేగాయు, ఆదియు అంతమునై ఉన్నవాడను, దప్పికొను వానికి జీవం జలముల బొగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును, జయించువాడు వీటిని స్వతంత్రించుకొను. ఇవి స్వతంత్రించుకుంటానికి దేవుడు మనకు స్వేచ్ఛను అనుగ్రహించాడు. స్వేచ్ఛ ఏ విధంగా వస్తుందంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది, విశ్వాసము వలన మనకి మరి దేవుడు అనుగ్రహించున్న ఈ స్వేచ్ఛ మనకి మరి ఆ వాక్యమునందు నమ్మిక ఉంచడం వల్ల సత్యము మనలను స్వాతంత్రంలోనికి నడిపించును. నేను అతనికి దేవుడనై ఎందును, అతడు నాకు కుమారుడై ఉండును. కాబట్టి ఈ లోకంలో మనము ఈ లోకాశలతో, ఈ లోకంలో ఉన్న ఇహలోక సంబంధమైన అనేకమైన మెటీరియల్స్తో మనము మరి ఉండటం కాదు. కానీ ఈ లోకము మన ఇల్లు కాదు. మనం కేవలము ఈ లోకము గుండా ప్రయాణించుతున్నాము. మన ఫైనల్ డెస్టినేషన్ పరలోక రాజ్యము. మనము అక్కడ నిత్యము నివసించటానికి దేవుడు మనకు నిత్య నివాసాల్ని ఏర్పరిచి ఉన్నాడు. అది మనము స్వతంత్రించుకుంటానికి, మనము స్వేచ్ఛ కలిగి అక్కడికి చేరాలని ప్రభు మనకు మరి సత్యము ద్వారా ఆ సత్యాన్ని గ్రహించి మనము స్వేచ్ఛను పొంది నిత్య ఆ యొక్క రాజ్యంలో మనము చేరాలని ఆయన మనలను ఆశించుచున్నాడు. ఆ అందు నిమిత్తమై క్రీస్తు మనకు స్వేచ్ఛను ఇచ్చినది ఇందుకోసమే. ఎందుకోసం అంటే ఆ యొక్క నిత్య రాజ్యంలో మనము నిత్య గృహాల్లో మనము చేరి దేవునితో నిత్యము మన యొక్క జీవనం గడపాలనేసి దేవుని చిత్తమైనది. ఆ విధంగా చేయటానికి దేవుడు మనకు ఈ స్వేచ్ఛను అనుగ్రహించున్నాడు. కాబట్టి మనము, ఇది మన ఇల్లు కాదు, ఈ లోకము, ఇది కేవలము, ఇది ఒక ట్రాన్సిట్, ఇది కేవలం దీని గుండా మనము ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి మనమందరము స్వేచ్ఛతో నిత్యరాజ్యంలో నిత్య గృహంలోనికి ప్రవేశించటానికి దేవుడు తన కృపను మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్.